నమస్కారం. అందర్ టీవీ ప్రత్యేక కార్యక్రమం కళమ్మ తల్లి ముద్దు బిడ్డలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ నేల ఎంతో మంది కవులకు, కళాకారులకు, రచయితలకు, మరెన్నో రంగాలలో ఉన్నవారికి జన్మనిచ్చింది. వారందరి స్థితిగతులను అందరికీ తెలియజేసే కార్యక్రమమే అందర్ టీవీ కళమ్మ తల్లి ముద్దు బిడ్డలు. జానపదానికి పుట్టినిల్లు ఓరుగల్లు. అలాంటి ఓరుగల్లు తల్లి ఒడిలో ఎంతో మంది జానపద కళాకారులు పురుడు పోసుకున్నారు. అలాంటి వారిలో పాటనే ప్రాణంగా నమ్ముకొని తన చివరి శ్వాస వరకు పాట కోసమే జీవించిన జానపద మాంత్రికుడు దీకొండ సారంగపాణి గురించి నేటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం. నక్షత్రం ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, దీకొండ సారంగపాణి మా జానపద బాణి. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. వరంగల్ జిల్లాలో దీకొండ సారంగపాణి జన్మించారు. బాల్యమంతా హనుమకొండలోనే గడిచింది. సారంగపాణి ప్రజానాట్యం మండలిలో గాయకుడిగా ఉంటూ క్రమంగా సినీ దర్శకుడు సానా యాదిరెడ్డి సినిమాలతో సినీ నేపథ్య గాయకుడిగా వెలుగులోకి వచ్చాడు. జానపదానికే నువ్వు ప్రాణం పోసావు, వీణుల గుండెలలో చెరగని ముద్రను వేశావు. జానపదానికే నువ్వు ప్రాణం పోసావు, వీణుల గుండెలలో చెరగని ముద్రను వేశావు. నిరుపేద కుటుంబంలో పుట్టినావు నీవు, ఓరుగల్లు నగరానికి వన్నెను తెచ్చావు. ఆ తల్లి నొదిలి తిరిగి రాని తీరం చేరావు. సినిమా రంగంలోకి అడుగుపెట్టినా కూడా జానపద సినీ నేపథ్య గాయకుడిగానే సినిమాలలో సారంగపాణి అనేక పాటలు పాడారు. పిట్టల దొర సినిమాలో రావే వయ్యారి, రాసగుమ్మడి, ఈ రాలుగూరి పిట్టల దొర నీసరి జోడి అంటూ ప్రేమ పల్లకి సినిమాలో కొండా కోన తిరిగేటి మామయ్యో, నీ అండా నేనుంటాను రావయ్యో లాంటి పాటల చిత్రతో సారంగపాణి అనేక పాటలు పాడారు. గొంతును నమ్ముకునే కదిపావు పాదం, మృత్యువు ఒడిలో చేరి నింపావు విషాదం. గొంతును నమ్ముకునే కదిపావు పాదం, మృత్యువు ఒడిలో చేరి నింపావు విషాదం. జానపదంకు ఊపిరి పోసిన వ్యక్తిగా సారంగపాణిని చెప్పుకోవచ్చు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన సమాజ శ్రేయస్సు కోసం అనేక పాటలను పాడారు. పల్లె కొంటే పాటలకు ఆయన పెట్టింది పేరు. పల్లెల గొప్పతనాన్ని వర్ణించడంలో వారికి వారే సాటి. హైదరాబాద్ నుండి సినిమా కోసం పాట పాడి తిరిగి వరంగల్కు రావడానికి వస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి సారంగపాణి మరణించారు. నీ రూపు లేకున్నా నీ పాట మిగిలిందిలే, నీ మాట లేకున్నా నీ బాట మరువములే. నీ రూపు లేకున్నా నీ పాట మిగిలిందిలే, నీ మాట లేకున్నా నీ బాట మరువములే. తిరిగి రాని లోకమిల్లి అమరుడవయ్యావు, మా నీరాజనాలు అందుకో నీవు. మా పాటలో అణువణువున నీవే ఉన్నావు. జానపద కళాకారుడిగా సారంగపాణి సంపాదించింది ఏమీ లేదు. మరణానంతరం ఆర్థిక ఇబ్బందులు వారి కుటుంబాన్ని వెంటాడాయి. కళాకారుడిగా మాత్రమే పేరు సంపాదించుకున్న ఆయన జానపద పాటలలో ఎప్పటికీ సజీవంగానే ఉంటారని వారికి జోహార్లు అర్పిస్తూ, మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, దీకొండ సారంగపాణి మా జానపద బాణి. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
తిరిగి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ టీవీ అందరి టీవీ.